హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను ఇవాళ లంచ్లోకి వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేసుకున్నాను. ప్రాసెస్ మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశాను. నేను ఏ వంట ప్రిపేర్ చేసుకున్నా ముందుగా కావాల్సినవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకుంటాను. అలా పెట్టుకోవడం వల్ల వంట ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ప్లేట్లో చూపిస్తున్న విధంగా ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, నెక్స్ట్ బీన్స్, క్యారెట్, ఆలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బఠానీ గింజలను వలుచుకొని పెట్టుకున్నాను. నాకు కావాల్సిన క్వాంటిటీ రైస్ తీసుకొని ఆ రైస్ని 2 times వాటర్లో బాగా వాష్ చేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక మంచి బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ యాడ్ చేసుకున్నాను. కొంచెం సేపు తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసి కొంచెం దూరగా వేపుకొని తర్వాత ముందుగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని వాటర్లో కడిగి వేసుకున్నాను. అవి కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్ కూడా వాటర్లో వాష్ చేసి క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకున్నాను. క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత ఉల్లగడ్డ ముక్కల్ని నేను యాడ్ చేశాను. అవి బాగా కొంచెం సేపు మగ్గిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత నేను బఠానీ గింజల్ని కూడా యాడ్ చేసుకున్నాను. అవి కాసేపు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు వేపి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. అలాగే నాకు సరిపోయేంత కారం కూడా నేను యాడ్ చేసుకున్నాను. స్టార్టింగ్లో మనము గ్రీన్ చిల్లీ యాడ్ చేసాము, సో అవే కారం సరిపోదు కాబట్టి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం పౌడర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని రైస్లో వాటర్ లేకుండా ఉంచేసి రైస్ అనేది దాంట్లో యాడ్ చేసుకున్నాను నేను. ఆ రైసు వెజిటేబుల్స్తో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని రైస్కి సరిపడా క్వాంటిటీ వాటర్ అయితే పోసుకొని బాగా ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టేశాను. మూత పెట్టి ఒక 15 minutes అలాగే ఉంచిన తర్వాత 90% రైస్ అనేది కుక్ అయిపోయింది. ఒకసారి అలా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వేడి వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.